మనలను మన కుటుంబాలను కాపాడి రక్షించి దీవించి ఆశీర్వించలాగున మరి ఈ యొక్క ప్రాంతంలో దేవుని యొక్క సువార్తను ప్రకటించాలని ఎంతో ఆశతో ఆసక్తితో దైవజనులు వచ్చి ఉన్నారు. దేవుని పిల్లారా, దేవుని స్తుతిస్తూ దేవుని గణపరుస్తూ యేసు ప్రభువారు ఇచ్చే రక్షణను మనం పొందుకునే వారిగా, దేవుని గణపరిచే వారిగా మనం ఉండాలని, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోవాలని, దేవుని యొక్క రక్షణను మనం పొందుకోవాలని ఈ సువార్తను ప్రకటిస్తున్నాం. మీ మధ్యలో పంచబడుతున్నటువంటి కరపత్రికలను తీసుకోండి, చదవండి, సత్యాన్వేషణ చేయండి, సత్యాన్ని గ్రహించండి, సత్యదేవుణ్ణి నమ్మి ఆ మోక్ష రాజ్యాన్ని పొందుకోండి. నరకం నుండి, అగ్నిగుండం నుండి, ఉగ్రత నుండి తప్పించుకోండి. దేవుడి అతి కృపలో మమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఓ పరదేశీ, ఓ పరవాసి, ఏడాది జీవిత సావాసి, ఏడాది జీవిత సావాసి, సాగే జీవిత విజయరాయపుర గ్రామ ప్రజలకు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ మధ్యలోకి వచ్చిన శుభ సందర్భం అనగా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి గత సంవత్సరం అంతా దేవుడు మన జీవితాలను, మన కుటుంబాలను, మన ప్రాణాలను కాపాడి మనకంటే గొప్పవారు, అందమైన వారు, చదువు కలిగిన వారు, విద్యావంతులు, ధనవంతులు ఎందరో ఈ లోకాన్ని విడిచిపోయారు. కానీ నీకు నాకు ఒక ఆయుష్ని ఇచ్చాడు, ఒక దినాన్ని ఇచ్చాడు. ఈ ఇచ్చిన ఆయుష్ని బట్టి దేవుని స్తుతిస్తూ దేవుడిచ్చిన ఈ ఆయుష్ కాలంలో నిజమైన దేవుడిని తెలుసుకొని సంతోషకరమైన జీవితాన్ని జీవించాలనే ఒక మంచి సువార్తను మీ మధ్యలోకి ప్రకటించాలనే ఆశతో మేము వచ్చాము. ప్రియులారా, ఈ యొక్క సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమను గురించి ప్రకటించడానికి వచ్చాము. ఆయన ప్రేమించే దేవుడు, ఆయన రక్షించే దేవుడు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషేక్తుడు. నిన్ను నీ పాపం నుండి, శాపం నుండి రక్షించడానికి ఆయన ఇచ్చాడు. ఒక వ్యక్తి రక్షణ ఎందుకు అవసరము అంటే, ఈ లోకంలో పుట్టిన తర్వాత నీకు తెలిసింది ఈ లోకం ఉందని, మరి మరణిస్తే తెలుస్తుంది మరొక లోకం ఉందని. అది తెలుసుకోవటానికి, అది ఎరిగినటువంటి ఆ సత్య సువార్తను ప్రకటించడానికి దేవుని సేవకులుగా, దేవుని పిల్లలుగా మీ మధ్యలోనికి రావడం జరిగింది. ఎందరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచెదరో
వారందరికీ దేవుని పిల్లలకు అధికారం ఇవ్వబడి ఉంది. అంటే మరి దేవుని పిల్లలు కాదా అంటే, ఒక విషయం ఏంటంటే మనం ఒక విషయం తప్పిపోయాం. మన పితరులు మరి మన ముందు తరం వారు మొదటి మానవుడు ఆదాము పాపంలో పడి ఆ పాపపు శిక్షను భరించి ఆ పాపంలో ఉన్నటువంటి శాపాన్ని అనుభవిస్తూ దాని ద్వారా పాపం వల్ల వచ్చే జీతం మరణం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే పాపం వల్ల వచ్చే జీతం అంటే పనిచేసే ప్రతి వ్యక్తికి ఏదో ఒక జీతం ఉంటుంది. అలాగే ఆ యొక్క పాపం వల్ల వచ్చే జీతం మరణం ఏ విధంగా ఉందో ఒక ఉద్యోగస్తుడికి ఈ మరణం అంటే మరణం అనేది ప్రతి మనిషిని జయిస్తుంది. ప్రపంచంలో ఎలక్షన్లో పోటీ చేస్తాం, గెలుస్తాం, ఓడిపోయేవారు ఓడిపోతారు, పోటీల్లో కానీ పంద్యాల్లో కానీ అన్నింటిలో ఓడిపోతారు. అంటే ఓడిపోయేవారు ఓడిపోతారు, గెలిచేవారు గెలుస్తారు. చదువుల్లో కానీ ఇంకా ఆటల పోటీల్లో కానీ ప్రతి దాంట్లో గెలుపుంది. కానీ ప్రతి మానవుల్ని ఒకటి ఓడిస్తుంది, అదేంటంటే మరణం. మరణంతో ఎవరు పోరాడినా చివరికి అందరూ మరణం కింద ఓడిపోతున్నారు. అంటే ఆ మరణం అనే ముళ్ళును విడవడానికి యేసుక్రీస్తు ప్రభువారు 2024 సంవత్సరాల క్రితం ఈ లోకంలో కన్యా గర్భవతి అంటే కన్యా యొక్క గర్భంలో జన్మించాడు. ఏ పాపం లేకుండా పరిశుద్ధుడు ఈ లోకంలో జన్మించి 33 సంవత్సరాలు పరిశుద్ధుడుగా జీవించి మానవాళి పాపం అనగా ఒక గమనించండి, మురికి నీళ్ళతో కడగలేదు. ఎలాగే శుభ్రమైన నీళ్ళతో మురికిని కడగలుగుతామో అలాగే పాపిని రక్షించలేడు. కానీ పరిశుద్ధుడైన దేవుడు తన యొక్క స్థానాన్ని విడిచిపెట్టి పరిశుభ్రమైన స్థానాన్ని విడిచిపెట్టి ఆ మహోన్నతమైన మయమయ రాజ్యాన్ని విడిచిపెట్టి ఈ లోకంలో శరీరధారిగా జన్మించడం అంటే ఉద్యోగించాడు. ఒక మాటలో చెప్పాలంటే శరీరాన్ని ధరించుకొని పరిశుద్ధుడిగా ఈ లోకంలో జీవించాడు. ప్రతి మానవాళి పాపం ఉందా లేదా, ఈ లోకంలో మంచి చెడు ఉందా అని అనుకుంటాం. మనం ఈ లోకంలో పాపం ఉందంటే ఒక రుజువు చాలండి. ఈ రోజున ఈ సెల్ ఫోన్ ఉందంటే దీనికి ఒక లాక్ పెట్టుకుంటాం. ఇంటి దగ్గర ఇప్పుడు ఒక బైక్ తీసుకుని వచ్చామనుకోండి, బైక్ ఒక తాళం, ఇంటికి ఒక తాళం. అంటే ఈ తాళం ఉందంటే దానికి అర్థం ఏంటంటే లోకంలో పాపం ఉందంటానికి దీనికి మించిన రుజువు ఏమీ లేదు. అంటే పాపం ఎలాగ ఉందో పాపంలో వచ్చే శిక్ష కూడా ఉంది. ఆ శిక్షని తొలగించడానికి ఆ శిక్ష అంతా యేసుప్రభువు తన మీద వేసుకొని మనకు రక్షణ సిద్ధం చేశాడు. ఆ సిద్ధపరిచినటువంటి రక్షణ మనం ఏం లేదు, యేసుప్రభువా నేను పాపిని, నన్ను క్షమించని నీ హృదయంలోనికి యేసుప్రభువాన్ని ఆహ్వానించినట్టయితే నీ హృదయంలోనికి వచ్చి నిన్ను పరిశుద్ధపరిచి నీ హృదయంలో ఉన్న భారమంతా తొలగించి నెమ్మదిని ఈ లోకంలో బ్రతుకున్నంత కాలం శాంతికరమైన జీవితాన్ని ఇస్తాడు. మరణించిన తరువాత ఆ అగ్నిగుండం నుండి నరకాగ్ని నుండి విడిపించి ఆ మోక్ష రాజ్యాన్ని ఇస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికి దయచేయను గాక. ఈ విషయంలో మనందరి కొరకు ఎఫ్సి రామ గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా, జీవం గల తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు. మరి ఇప్పుడు ప్రభా ఈ యొక్క శుభవర్తమానం ఎంతమంది అయితే విని ఉన్నారో వారి హృదయాలను మీరు కార్యము చేయండి. పాపులను రక్షించే కొరకు క్రీస్తు యేసు ఈ లోకానికి దిగి వచ్చాడు. మా పాపాల నిమిత్తము నీ రక్తాన్ని పెట్టావు తండ్రి. నీ రక్తమును ఆశ్రయించిన మేము మా యొక్క పాపాల నుండి విడుదల పొందుతామని నీ వాక్యం తెలియజేస్తుంది. మన ఈ వాసన ద్వారా స్పష్టంగా తెలియజేసిన విధానానికే వందనాలు. ఈ యొక్క గ్రామాన్ని, ఈ వీధి వారిని మీరు దర్శించండి. ఏ సమస్యలో ఉన్నారో, ఏ ఇబ్బందుల్లో ఉన్నారో, ఏ కష్టంలో ఉన్నారో నేను ఎరుగను కానీ ప్రభా సమస్తము ఎరిగిన దేవుడు. ఈ యొక్క వీధి వారికి ఉన్న ప్రతి బాధ, వేదన, కష్టం నుండి తొలగించి నీ రక్షణ భాగ్యమును అనుగ్రహించి నీవిచ్చే శాంతి సమాధానం పొందుకున్నట్లు కృపను అనుగ్రహించండి. ఇప్పుడున్న వారందరినీ నీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రియుడు అతి త్వరలో రాని యేసు నామమును అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.